నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మం జీవన విధానం. నిత్య జీవితంలో మనం ఆచరించే ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మం ఉంటూ ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో ఎంతో మందికి సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి, శాస్త్రీయ సమాధానాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. వారితో మాట్లాడదాము, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, మొదటి ఉత్తరం చూద్దాము. విశాఖపట్నం నుంచి కన్యకా పరమేశ్వరి గారు రాస్తున్నారు. రాత్రిపూట తలస్నానం చేయకూడదు అని అంటారు, ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారమ్మా. రోజుకు 3 సార్లు స్నానం చేసేటటువంటి సన్యాసులు కూడా 3వ స్నానం సూర్యాస్తమయానికన్నా ముందే చేస్తారు. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసినట్టయితే మన వాళ్ళు రకరకాల అర్థాలు చెప్తారు. ఏమని, వరుణుడిలో అగ్ని ఉంటాడు, ఇలాంటి విషయాలు చెప్తారు. అవన్నీ పక్కకు పెడితే రాత్రిపూట స్నానం చేస్తే జలుబు చేస్తుంది, మొదటి అంశం. అందులో తలస్నానం చేసినట్టయితే, తల మీద నీళ్లు పోసుకున్నట్టయితే, రెండింటికి తేడా ఉందమ్మా. చాలామందికి తేడా తెలియదు. తలస్నానానికి, తలంటు స్నానానికి. తలస్నానం అంటే ఉన్నట్టుగా నెత్తి మీద నీళ్లు పోసుకోవడం తలస్నానం. తలంటు స్నానం అంటే తలకి నూనె రాచుకుని, ఒంటికి నూనె రాచుకుని, నలుగు పెట్టుకుని, ఆ నూనె ఒంటికి తలకి ఉండేదంతా వదిలేదాకా స్నానం చేయటం తలంటు స్నానం. తలంటు స్నానం శుభానికి చేస్తాము, తలస్నానం అశుభానికి చేస్తాం. అంచేత నిత్యం తలస్నానం చెయ్యరు. అందులో రాత్రిపూట చేశారంటే చెయ్యకూడదు అంటారు. ఎప్పుడన్నా అనుకోకుండా దుర్వార్త విన్న సందర్భంలో మాత్రమే ఆ సచేల స్నానం అంటారు. కట్టుకున్నటువంటి బట్టలతో పాటుగా తలస్నానం చేయడం. అలా చేశారంటే దుర్వార్త విన్నట్టే కదా, అది చెయ్యకూడదు. ఎందుకు చెయ్యకూడదు అంటే, రాత్రిపూట తలస్నానం గనక చేసినట్టయితే తల ఆరదు, కుదుళ్లల్లో తడి ఉండిపోతుంది. ఆ తడి ఉండిపోయిన కారణంగా జలుబు చేసేటటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వాతం కమ్మే ప్రమాదం కూడా ఉంది. అంటే ఒళ్ళంతా పట్టేయడం అని అంటూ ఉంటాం. రాత్రి ఒళ్ళంతా పట్టేసింది, ఒళ్ళంతా బిగుసుకుపోయినట్టుంది, నొప్పులుగా ఉన్నాయి అని అంటూ ఉంటారు. అందువల్ల చెయ్యొద్దని చెప్పారు. అంతకన్నా ఒకటి, వరుణుడి పట్ల మనం చూపించవలసిన గౌరవం. రెండవది ఆరోగ్య దృష్ట్యా ప్రధానమైనటువంటిది. మరొక ఉత్తరం చూద్దామమ్మా. హైదరాబాద్ నుంచి గాయత్రి గారు రాస్తున్నారు. దేవుడికి నైవేద్యం తయారు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలియజేయగలరు అని అడుగుతున్నారమ్మా. అమ్మ, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనుకోండి, పసిపిల్లలకి మనం తినేటట్టుగా ఎడాపెడా చేస్తామా? ఏ హోటల్ నుంచో స్విగ్గీ నుంచో ఆర్డర్ ఇచ్చి పెడతామా? పెట్టం కదా, జాగ్రత్తగా చేస్తాం. దైవం అంతకన్నా ఆత్మీయుడైనటువంటి వాడు. మనం చాలా జాగ్రత్తగా ఆయనకి సమర్పించాలి. అలా సమర్పించేటప్పుడు దైవానికి సమర్పించే నివేదన ఏదైతే ఉందో దాన్ని కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్తారు. ఎలాగా అంటే, శుచిగా చెయ్యాలి. అంటే స్నానం చేసి చెయ్యాలి. స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని చెయ్యాలి. దీని పూర్వకాలం మడి అనేవారు, ఇప్పుడు ఈ పదం వాడకూడదు. అందువల్ల ఏం వాడతాం? శుచిగా ఉతికినటువంటి బట్టలు, అటువంటి వస్త్రాలు కట్టుకుని తాను కూడా శుచిగా ఉండి, వీలైతే మనసులో కూడా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చేస్తే బాగుంటుంది. పూర్వకాలం అందుకే ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు అనేకమైనటువంటి పాటలు పాడుకుంటూ ఉండేవారు. రామాయణము, భాగవతము మొదలైనటువంటివన్నీ కూడా పాటల రూపంలో, కుచ్చెల కథ అని, లక్ష్మణదేవర నవ్వని, ఇలాంటివన్నీ పాటలు మొత్తం రామకథ అంతా అందులో వస్తూ ఉండేది. అలాగే రకరకాలు ఏదో ఒకటి లేదా స్తోత్రాలు చదువుకుంటూ చేస్తే కొంతలో కొంత బాగుంటుంది. ఇలా వంట చేయడంలో తాను శుచిగా ఉండడమే కాదు, ఆ వంట చేసేటటువంటి పాత్రలు శుచిగా ఉండాలి. వంట చేసేటటువంటి పొయ్యి శుచిగా ఉండాలి. పూర్వకాలం పొయ్యి అలికి దాని మీద ముగ్గు వేసి ముందర వెలిగించిన తర్వాత ఆ అగ్నిదేవుడికి నమస్కారం చేసి, మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యంలో నుంచి 3 వేళ్లతో బియ్యం తీసుకుని 3 సార్లు అలా అగ్ని చుట్టూతా తిప్పి అగ్నిలో 3 సార్లు వేసేవారు.
అంటే అగ్నారాధన అయిపోయింది, ఇంట్లో హోమం చేసేసినట్టే. ఆడవాళ్ళు ఎంత గొప్ప హోమం చేసేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అలాంటిది లేదు గనక మనం వాడుకునేటటువంటి ఎటువంటి పొయ్యున్నా స్టవ్ అంటున్నాం, ఏదున్నా సరే దాన్ని శుచిగా పెట్టుకుని దాని మీద శుచిగా ఉన్నటువంటి పాత్రలతో వంట చేయాలి. అంటే తాను శుచిగా ఉండాలి, పొయ్యి శుచిగా ఉండాలి, పాత్ర శుచిగా ఉండాలి. ఇవి సరిపోవు, వండే పదార్థాలు శుచిగా ఉండాలి. బియ్యం కానీ ఇంకే పదార్థమైనా సరే మనం ఉపయోగించే వస్తువులన్నీ కూడా శుచిగా ఉన్నటువంటి వస్తువులు, బాగున్నటువంటివి, దోషం లేనటువంటివి, ఇటువంటి వస్తువులతో వంట చెయ్యాలి. ఈ వంట చేసేటప్పుడు భగవంతుడు మనం ఇచ్చిన నివేదన ఎలా స్వీకరిస్తున్నాడు? పెట్టిన పదార్థం బరువులో తేడా రాదే, ఎలా స్వీకరించినట్టు? ఆయన చూపులని దాని మీద ప్రసరింపచేసి ఆఘ్రాణిస్తాడు దాంట్లోదే, అంటే వాసన చూస్తాడు. మనం అక్కడ పెట్టినటువంటి పదార్థాన్ని దాని నుంచి వచ్చేటటువంటి వాసన ద్వారానే భగవంతుడు స్వీకరించి తన కంటి నుండి అనుగ్రహాన్ని దాని మీద ప్రసరింపచేస్తాడు. మరి ఆయన వాసన చూస్తాడు అన్నప్పుడు మనం వాసన చూసింది ఆయనకి ఇవ్వచ్చా? పెట్టకూడదు కదా. అందుకని శ్రీ వైష్ణవులైతే తప్పనిసరిగా వంట చేసేటప్పుడు బట్ట కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారు? వండుతున్న వంట తాలూకు వాసన మేం చూడము, దేవుడే చూడాలి అని. అంటే అంత జాగ్రత్తగా పరిపూర్ణంగా, అంటే వాసన చూస్తే కూడా వాసన పరంగా ఎంగిలైపోయింది అది. కంటితో చూడకుండా అయితే చేయలేము, దానివల్ల కంటితో మనం స్వీకరించలేము, మన అనుగ్రహం కూడా దాని మీద ప్రసరింప చేయలేము. అంత శక్తివంతులమా మనం? కాదు కదా. కనుక వాసన కూడా చూడకుండా, రుచి చూడకుండా ఆ ఉన్నటువంటి పదార్థాన్ని దైవానికి అర్పిస్తారు. అయితే ఈ పద్ధతి అందరూ పాటించరు అనుకోండి. చెప్పాను కదా, శ్రీ వైష్ణవులు భగవంతుడికి నివేదన చేసే పదార్థం వండేటప్పుడు మాత్రమే వారు ఇలా కట్టుకుంటారు. మీరు గమనించండి, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆ నివేదన తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు పెద్ద బట్టని తలకి చుట్టుకుని తర్వాత ఇలా మూతికంతా చుట్టుకుని వెళ్ళడం గమనిస్తాం. ఎందుకంటే వాసన చూడకూడదు దేవుడికి పెట్టడానికన్నా ముందు. కనుక ఇంత జాగ్రత్తగా చేసింది మాత్రమే దైవానికి నివేదన చేయాలి. నివేదన చేసేటప్పుడు ఆ పరిసరాలు శుచిగా ఉండాలి. అది కూడా చాలామంది ఏం చేస్తారంటే వండిన దాన్ని వండినట్టు పెడతారు. అట్లా పెట్టకూడదండి. ఆయన కూడా గిన్నెలో తింటాడా, అందుకని ఒక పళ్ళెంలో పెట్టి దాని మీద అన్ని రకాల పదార్థాలు ఏముండారో అన్నీ వేసి, ఒట్టి అన్నమే తినలేరుగా ఎవరూను, ఏదో పప్పు కూర ఇత్యాదులన్నీ వేసి దాని మీద నెయ్యి అభికరించి పెరుగు చుక్క కూడా పక్కన వేసి, మనం ఏ రకంగా అయితే చుట్టూతా పరిశేచన చేస్తామో దైవానికి కూడా పరిశేచన చేసి, అంటే నీళ్లు చుట్టూ గాయత్రి మంత్రం చదువుతూ నీళ్లు చుట్టూ తిప్పుతారు కదా, అలా చేసి ఆ 5 ప్రాణాలకి ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అనేటటువంటి ప్రాణాహుతులతో స్వామివారికి నివేదన చేయాలి. ఇక్కడ ఇంకొక సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పదార్థం పడితే ఆ పదార్థం దైవానికి నివేదన చేయకూడదు. సాధారణంగా తామసిక రాజసిక ఆహారాలు దేవుడికి నివేదన చేయరు. తామసిక ఆహారాలంటే నిన్న వండి పెట్టినవి, పర్యుషితము అంటారు, అంటే నిన్నటిది పాచిపోయింది. కానీ ఒక గిన్నెలో వండినటువంటి పదార్థం ముందు ఎవరికన్నా పెట్టేసి తర్వాత దేవుడికి నివేదన చేయడం కానీ అలా చేయకూడదు. అది కూడా మిగిలిపోయిన దాని కిందే లెక్క, ఎంగిలి చేసినటువంటి దాని కిందే లెక్క అవుతుంది. కనుక వండింది ముందు దేవుడికే నివేదన చేయాలి. దాంట్లో ఇలా తామసిక పదార్థాలంటే నిన్న వండినవి ఊరగాయలు, మనం ఎప్పుడో వండి పెట్టాం కదా, ఆ ఊరగాయలు అవన్నీ పాతవి, అవి వేయకూడదు. తర్వాత రాజసిక పదార్థాలు నివేదన వాడకూడదు. అంటే వెల్లుల్లి, ఉల్లి మొదలైనటువంటివి, ఇలాంటి పదార్థాలు దేవుడికి నివేదన చేయడానికి పనికిరావు. కనుక ఇవేమీ లేకుండా సాత్వికమైనటువంటి పదార్థాలు దేవుడికి నివేదన చేస్తూ, దీంట్లో ఇంకొక విశేషం ఉంటుందమ్మా, పక్కన కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం ముక్క వేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఉప్పు తక్కువైతే స్వామి అది నంచుకుంటాడు, ఒకవేళ కారం అనిపిస్తే బెల్లం ముక్క నోట్లో పెట్టుకుంటాడు. పక్కన మంచినీళ్ళు కూడా పెట్టాలి. ఇది దేవుడికి నివేదన చేసేటటువంటి పద్ధతి. మరొక ఉత్తరం చూద్దామమ్మా. రాజమండ్రి నుంచి వైష్ణవి గారు రాస్తున్నారు, పిల్లలకు ఎటువంటి స్తోత్రాలు పఠింప చేస్తే మంచిది?
తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పిల్లలకి చిన్నప్పుడు ఏం నేర్పుతామో జీవితంలో అవే ఎక్కువ గుర్తుంటాయమ్మా. తర్వాత కాలాల్లో నేర్చుకున్నవి కష్టపడి నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక నేర్చుకున్న త్వరగా మర్చిపోతారు. చిన్నప్పుడు నేర్చుకున్నవే గుర్తుంటాయి. కనుక జీవితాంతం గుర్తుండవలసినవి కొన్ని నేర్పాలి, కొన్ని అప్పటికప్పుడు వాళ్ళకు ఉపయోగపడేవి నేర్పాలి. సాధారణంగా చిన్నపిల్లలు అనగానే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కావాలని ఉంటుంది. మనం కోరుకునేది అదేగా, వాళ్ళకున్నా లేకపోయినా. పిల్లలు బాగా చదువుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని అనిపిస్తుంది కదా. కనుక ఈ రెండింటిని ఇచ్చి శారీరకమైనటువంటి పుష్టిని, మనస్సుకి బుద్ధి వికాసాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు వినాయకుడు. ఇటు బుద్ధి వికాసము ఇస్తాడు, అటు శారీరకమైన పుష్టి కూడా ఇస్తాడు. కనుక వినాయకుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చాలా తేలికగా ఉండేవి. మొదట్లో ఎక్కువ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు లేనటువంటివి నేర్పిస్తే తేలిగ్గా నేర్చుకుంటారు. కష్టం విశ్వక్సేనుడు అనమంటే కొంచెం కష్టపడతారు. ధృష్టద్యుమ్నుడు అనమంటే చాలా కష్టం, పెద్దవాళ్ళకే కష్టం. కనుక అట్లాంటివి కాకుండా, ఇటువంటివి లేకుండా తేలికగా ఉచ్చరించడానికి వీలయ్యేటటువంటివి నేర్పించాలి. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దిగా కఠినంగా ఉన్నటువంటివి వినాయకుడికి సంబంధించింది, సరస్వతికి సంబంధించింది చదువు కావాలి గనక. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ఆ సూర్య సంబంధం, ఆదిత్య హృదయం. సూర్యుడు ఆరోగ్యమే కాదు, బుద్ధి వికాసాన్ని, తెలివితేటల్ని, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఇటువంటి నేర్పించినట్టయితే బాగుంటుంది. ఇవి నేర్పించటం వల్ల ఒకటి, ఆ రూపంలో ఉన్న దైవం వీళ్ళకి మంచి మేలు చేయడంతో పాటుగా వీటిని స్పష్టంగా ఉచ్చరించటం వల్ల వీళ్ళ నాడీ మండలం ఉత్తేజితం అవుతుంది. కాకపోతే సంస్కృతంలో కొంత శాస్త్రీయంగా చెప్పారు, ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు మన నాలుక వెళ్ళి అంగిలికి ఎక్కడ తగులుతుందో అక్కడ ఉండేటటువంటి నాడీ మండలం యొక్క కొసలు ఉత్తేజితం అవుతాయి. ఒక అంగిలే కాదు, ఇక్కడి నుంచి కంఠం దగ్గర నుంచి దంతాల పైభాగం దాకా, చిగుళ్ళు అంటాము అక్కడ దాకా, పెదవుల దాకా ఒకదానికొకటి తగులుతాయి ఒక్కొక్క అక్షరం ఉచ్చరించినప్పుడు. అలా తగిలినప్పుడు అక్కడ ఉండే నాడీ మండలం యొక్క కొసలు ఉత్తేజితమయ్యి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే కొన్ని మంత్రాలు చదివితే ఆరోగ్యం బాగుపడుతుందంటారు. మంత్రాల దాకా మనం వెళ్ళక్కర్లేదు. కనుక పిల్లలకి చిన్న శ్లోకాలు, ఏదో కొన్ని పద్యాలు నేర్పించండి. శ్రీరాముని దయచేతం లాంటి పద్యాలు నేర్పించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అది. అదే అలాంటివి నేర్పించినట్టయితే తేలిక ఉంది. ఒక్క అక్షరం పలకడానికి ఇబ్బంది ఉన్నది లేదు. కానీ రా మా అన్నవి రెండు ఉచ్చరించటం వల్ల రా అగ్ని బీజం, మా అమృత బీజం, ఈ రెండింటి వల్ల వాళ్ళకి అక్కర్లేనివి తగలబడి కావలసినవన్నీ వచ్చి స్థిరపడే వీలుంది. ఇట్లాంటివి కొన్ని చక్కని వినాయకుడికి సంబంధించినవి, సరస్వతికి సంబంధించినవి, సూర్యుడికి సంబంధించినవి, ఆ విధంగా ఇలాంటి శ్లోకాలు అందరికీ ప్రసిద్ధమైనటువంటివి తేలిగ్గా ఉచ్చరించేవి నేర్పిస్తే వాళ్ళకి నాలుక తిరుగుతుంది. తర్వాత ఎటువంటి శబ్దాన్ని ఉచ్చరించాలన్నా ఇబ్బంది లేకుండా ఉచ్చరించగలుగుతారు. కనుక ఆ విధంగా సులభమైనవి నేర్పించాలి. మరొక ఉత్తరం చూద్దామమ్మా. బిక్కవోలు నుంచి గణపతి గారు రాస్తున్నారు, ఉదయం సాయంత్రం 2 పూటలా దీపారాధన చేసేవారు ఏ సమయంలో చేస్తే మంచిది తెలియచేయగలరు అని అడుగుతున్నారమ్మా. ఉదయం పూట ప్రత్యూషం అంటారు, ఉషస్ సమయంలో పెడతారు. అంటే సూర్యుడు ఉదయించే సమయానికి. అంటే రాత్రంతా సూర్యుడు ఏం చేస్తాడంటే తన యొక్క కాంతిని అగ్నిలో పెడతాడు. అంటే మరి పగలంతా నేను వెలుగుతున్నాను, జనులు నా వెలుగులో తమ పనులు తాము చక్కగా నిర్వర్తించుకుంటున్నారు, నే లేకపోతే ఎట్లా పాపం వీళ్ళకి అని చెప్పి తన కాంతిని అగ్నిలో పెడతాట. అందుకని సూర్యుడు ఉదయించే లోపల మనం గనక దీపం పెట్టుకున్నట్టయితే, అయ్యా రాత్రంతా వెలిగా ఆ దీపాన్ని నీకే అర్పిస్తున్నామని చెప్పి సూర్యుడికి సూర్యోదయ సమయానికి దీపం పెట్టుకోవాలి. సాయంత్రం పెట్టేది ఎప్పుడు? సూర్యుడు అస్తమిస్తూ తన వెలుగు దీపంలో పెడతాడన్నాడు కదా, అగ్నిలో పెడతాడని చెప్పాడు కదా. అందుకని
సూర్యుడు అస్తమించే సమయానికల్లా దీపం పెట్టాలి. సంధ్య అంటే ఏమిటి? పగలు రాత్రి కలిసేటటువంటి సమయం సంధి సమయం. అంటే కొంచెం పగలుండాలి, రాత్రి వస్తూ వస్తూ ఉండాలి, రాత్రి అవ్వకూడదు, పూర్తి చీకటి పడకూడదు, అట్లాని పూర్తి వెలుగు ఉండకూడదు. ఈ సమయంలో దీపం పెట్టాలి. ఈ సమయంలో దీపం పెట్టడం అన్నది ఇటు సూర్యుడు అగ్ని అనే మాట అటు ఉంచితే, ఈ సమయాలు మనిషికి మనస్సుకి చికాకు కలిగించే సమయాలు. మీరింటో గమనించినట్టయితే చంటి పిల్లలు ఉంటే సరిగ్గా సంధ్యా సమయంలో ఏడుస్తారు. ఎవరికన్నా అనారోగ్యం ఉంటే పగలు కొంచెం బాగానే ఉంటారు, రాత్రి బాగానే ఉంటారు, చీకటి పడుతూ ఉండేటటువంటి వేళ వాళ్ళకి చికాకు వచ్చేసి కాస్త చికాకు పడుతూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళకి ఆ సమయంలో కొంచెం చికాకు ఉంటుంది. అందువల్లే యువతరం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఆ సమయంలో వీధుల్లో తిరిగి వస్తారు కాసేపు. ఎందుకంటే అది పగటి నుంచి రాత్రి మారుతున్న సమయంలో మనస్సుని దానికి సరిగ్గా సర్దుబాటు చేసుకోవడం కుదరదు వాళ్ళకి. అందుకని ఆ సమయంలో దీపం పెట్టి ఒక్కసారి దేవుణ్ణి తలుచుకోండి. ఆ చాంచల్యం ఏదైతే ఉందో, రెస్ట్లెస్నెస్ అంటాం, ఉండలేకపోవడం, గిజగిజలాడడం ఏదైతే ఉందో అది తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అందుకని కాస్త ట్విలైట్ అంటారు ఆంగ్లంలో. అంటే రెండు వెలుగులు, పగటి వెలుగు రాత్రి వెలుగు రెండూ కాకుండా ఉండేది. అటువంటి సమయంలో దీపం పెట్టాలి. సాయంత్రం పొద్దున కూడా సూర్యోదయ సమయానికి పెట్టాలి. మరి ఈ సూర్యోదయానికి కాకపోయినా ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు అటు ఇటు కన్నా పెట్టుకుంటే బాగుంటుంది. మరొక ఉత్తరం చూద్దామమ్మా. మోపిదేవి నుంచి సుబ్రహ్మణ్యం గారు రాస్తున్నారు. ఉదయం నిద్ర లేచాక అందరూ చేయాల్సిన పనులేమిటి తెలియచేయగలరు అని అడుగుతారు. నిద్ర లేచాక చేసేవి కొన్ని ఉంటాయి, నిద్ర లేస్తూనే చేసేవి కొన్ని ఉంటాయి. నిద్ర లేస్తూనే మంచం మించి దిగకూడదు. మెలకువ వచ్చాక లేచి అక్కడే కూర్చుని 2 చేతులు కళ్ళ దగ్గర ఇట్లా పెట్టుకుని ఒక్క నిమిషం అలా ఉండి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని అప్పుడు లేవాలి. సముద్రవసనేదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవిని ప్రార్థించి, అమ్మా నేను నీ మీద కాళ్ళు పెడుతున్నాను, నా పాదస్పర్శను నువ్వు క్షమించు అని చెప్పి భూదేవిని ప్రార్థించుకుని లేవాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక్కసారిగా మూసుకుని ఉన్న కళ్ళు చీకటిలో ఉండడం అలవాటయ్యి వెలుగును చూడడానికి ఇబ్బంది పడతాయి. కనుక క్రమంగా అలా కళ్ళు తెరవడం వల్ల కంటి చూపు పాడవకుండా ఉంటుంది. తర్వాత అరచేతులకు ఉండే శక్తి మామూలుది కాదు. ఈ 2 చేతులు ఇట్లా పెట్టుకోవడం వల్ల కంటికి చాలా ఉపశమనంగా ఉంటుంది. కంటి చూపు ఎక్కువ కాలం బాగా ఉంటుంది. భూమిని నమస్కరించే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, అప్పటిదాకా భూమికి సమాంతరంగా పడుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా లంబకోణంలో లేచేటప్పటికి రక్త ప్రసరణలో తేడా వస్తుంది, గుండె కొట్టుకోవడంలో తేడా ఉంటుంది. అటువంటిది తరచుగా జరిగితే గుండె బలహీన పడడానికి అవకాశం ఉంది. అందుకని దానికి ఒక్క అర నిమిషం సమయం కనుక ఇచ్చినట్టయితే అది సర్దుకుంటుంది. ఈ అర నిమిషంలో లేచి కూర్చుని ఆ తర్వాత భూమికి నమస్కరించి లేచారు అంటే గుండె పదిలంగా ఉంటుంది అని అర్థం. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒక సర్వేక్షణ అంటే సర్వే వాళ్ళు చెప్పింది ఏమిటంటే, నిద్ర లేవగానే టక్కుని లేచేటటువంటి వాళ్ళు, మెలకు రాగానే లేచే వాళ్ళకి పక్షవాతం రావడానికి 25% అధికంగా అవకాశం ఉంది అని వైద్యశాస్త్రం చెప్పినటువంటి మాట. మన వాళ్ళేమో అదంతా చెప్పకుండా లేచి కాసేపు ఒక అర నిమిషం, ఇటొక అర నిమిషం, ఒక అర నిమిషం, మొత్తం నిమిషంలో నీ ఆరోగ్యం భద్రంగా ఉంటుందంటారు. లేవంగానే భగవంతుడికి నమస్కారం చేసుకోవడం సరైనటువంటి పద్ధతి. చేతులు ఎప్పుడైతే చూసుకుంటామో లేవంగానే ఎవరి మొహం చూశానని ఎవరిని తిట్టకుండా సరిపోతుంది, అంతే కదా. అయిన తర్వాత మన శక్తి అప్పుడే ఆ చేతులు కూడా చెప్పుకుంటాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ, ప్రాభాతే కరదర్శనమని అంతా నా చేతుల్లోనే ఉంది, నాకు మంచి జరిగినా చెడు జరిగినా నా వల్లే కానీ ఇంకోళ్ళ వల్ల కాదు అని ఇతరులను నిందించే అవకాశం లేదు.
ఇలా చేసుకుని కర్తవ్యోన్ముఖులై తమ తమ కార్యక్రమాల్లో బయలుదేరుతూ ఇష్టదైవాన్ని తలుచుకుని కార్యక్రమాల్లో పడడం, తూర్పుకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం. అప్పటికి సూర్యుడు ఉదయించకుండా లేవాలని లెక్క. ఉదయించబోతూ ఉన్న సూర్యుడికి నమస్కారం చేసుకుని మన తదుపరి కార్యక్రమాలు ఉంటాయి కదా, కాలకృత్యాలు, పళ్ళు తోముకోవడాలు లాంటివి, అవన్నీ చేసుకుని కార్యక్రమాల్లో పడ్డం. ప్రధానంగా మనకి చారుచర్య లాంటి కార్యక్రమాలు చెప్పబడ్డాయంటే చక్కని ప్రవర్తన ఎలా ఉండాలి, నిత్య జీవితంలో రొటీన్ అంటామే మనం, అది ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి దాంట్లో చెప్పిన విషయాలు ఇవి. మా నిత్యకృత్యం అంటే రోజువారీ చేసుకునే పనుల్లో దేవుడికి దీపారాధన కానీ నైవేద్యం ఏ విధంగా పెట్టుకోవాలన్న విషయాన్ని, లేవగానే ఏం చేయాలి అన్న విషయాలను కూడా శాస్త్రీయంగా అట్లాగే ప్రాక్టికల్గా కూడా చక్కగా తెలియజేశారు. ప్రేక్షకులకి ధన్యవాదాలు. నమస్తే అమ్మా. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.